ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ చూస్తున్నారు. ఎస్, రియల్మీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రియల్మీ 32 ఇంచెస్ నియో స్మార్ట్ టీవీ. బేసికలీ దీంట్లో మీకు రెండు వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే హెచ్డీ రెడీ, మరొకటి వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డీ. ఫుల్ హెచ్డీ వీళ్ళు అరౌండ్ 27,000 రూపీస్ దాకా మన ముందు తీసుకొస్తే, వేర్ హెచ్డీ రెడీ టీవీ వచ్చేటప్పటికే సుమారుగా 13,000-14,000 రూపాయల ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. బట్ మొన్న జరిగినటువంటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కేవలం 9,700 రూపాయలకి ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో మీకు రావడం అయితే జరుగుతుంది. అంటే బేసికల్లీ ఇది వచ్చేటప్పటికి 10,999, కార్డ్ ఆఫర్తో 1,750 రూపాయలు తగ్గించారు అన్నట్లయితే సుమారుగా 9,600, 9,700 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందు తీసుకుని రావడం జరిగింది. అఫ్ కోర్స్ మరికొన్ని ఎడిషనల్ ఆఫర్స్ని కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే సేల్లో నేను ఈ స్మార్ట్ టీవీని అయితే పర్చేస్ చేశాను. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీని యొక్క పెర్ఫార్మెన్స్ అలాగే బాక్స్ కంటెంట్తో పాటు ఈ బడ్జెట్కి ఇది ఓకేనా కాదా అనేది కూడా ఒక లుక్ అయితే వేశారు. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా బాక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మీకు సేమ్ ఇదే విధంగా రావడం జరుగుతుంది. రియల్మీ అనేటువంటి బ్రాండింగ్తో పాటు 80 సెంటీమీటర్స్ అంటే 32 ఇంచెస్ రియల్మీ స్మార్ట్ టీవీ నియో. అలాగే దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ ఆడియో సపోర్ట్ చేయడంతో పాటు ఇది టీయూవీ రిహెల్యాండ్ సర్టిఫికేషన్తో కూడా మనకు పొందింది. సో బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మన కంటి దాకా చేరకుండా ఇవి మనకి కంట్రోల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే డౌన్ ఫైరింగ్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ అంటే 10 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్, ఓవరాల్గా మనకి 20 వాట్స్ అవుట్పుట్ రావడంతో పాటు దీంట్లో క్రోమా బూస్ట్ టెక్నాలజీ అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇందులో బెజల్లెస్ డిజైన్తో కూడా రావడం మరొక విశేషం. ఇన్ఫాక్ట్ మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ కూడా సేమ్. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే రియల్మీ బ్రాండింగ్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పీ మీరు ఇక్కడ చూడొచ్చు 21,999, బట్ ఇది 11,000 రూపీస్కి ఏమో మన ముందు తీసుకొని రావడం జరిగింది. అలాగే బాక్స్ కంటెంట్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని డైమెన్షన్స్, ఇది టోటల్ టీవీ వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 3.7 kgs మాత్రమే రావడం జరుగుతుంది, బాక్స్తో సహా 5 kgs. అండ్ దీనికి సంబంధించినటువంటి పవర్ రేటింగ్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అంతే. సో ఇక దీన్ని సీల్ని కూడా మనం అయితే ట్యాంపో చేసేద్దాం. సో బాక్స్ అయితే ఇనిషియల్గా ఓపెన్ చేయగానే మనకి యాజ్ యూజువల్ ఇక్కడ 2 టేబుల్ మౌంట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 2 కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే దీంతో పాటు ప్యారలల్గా మనకు ఒక యాక్సెసరీస్ కవర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో యూజర్ మాన్యువల్, రిమోట్, మరికొన్ని వగేరా ఉన్నాయి. సో ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఇక ఫైనల్లీ మనకి హీర్ ఇట్ ఈస్ ద ప్రొడక్టే. సో నీట్గా ప్యాక్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా తక్కువే. సో హీర్ ఇట్ ఈస్ మనకి స్మార్ట్ టీవీయే. పార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కడా కూడా మీకు బెజల్ లాగా అంటే పెద్ద పెద్ద బెజల్స్ లాగా అయితే ఇది రాలేదు. సో మొత్తం కంప్లీట్ ఇట్స్ టోటల్లీ క్లీన్ అనే నా అభిప్రాయం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారన్నట్లయితే ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఇక్కడ కింద మీరు చూసారన్నట్లయితే స్పీకర్ గ్రిల్ అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి 10 వాట్స్కి సంబంధించినటువంటి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ని మనం ఇక్కడ రెండింటిని చూడొచ్చు. ఇక కేవలం ఒకే ఒక్క ఫిజికల్ బటన్ మనకు రావడం జరుగుతుంది అలాంగ్ విత్ నోటిఫికేషన్ లైట్. ఇలా మనకి ఓవరాల్గా మనకి సెటప్ రావడం అయితే జరుగుతుంది. ఇక టీవీ యొక్క డిజైన్ చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ బెజల్లెస్ డిజైన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్కి బెజల్కి చాలా 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 థిన్ గ్యాప్ మనకు రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ బాటమ్ బెజల్ ఏదైతే ఉందో కొంచెం పెద్దగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ అనేటువంటి బ్రాండింగ్తో సహా. ఈవెన్ ఇక్కడ నాకు బిల్ట్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఈ బడ్జెట్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బెజల్ మాత్రం ఆల్మోస్ట్ 0 బెజల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టీవీ అయితే కొంచెం బెజల్లెస్ డిజైన్తో మనకు ప్రొవైడ్ చేసినా కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నల్గా మనకి బెజల్తోనే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారా ఆల్మోస్ట్ ఆల్ 1/2 ఇంచ్ దాకా మనకి ఇంటర్నల్గా బెజల్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే టీవీ ఆఫ్ పొజిషన్లో అయితే ఇది బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా మీరు పవర్ ఆన్ చేసి చూసినప్పుడు రెగ్యులర్ ట్రెడిషనల్ స్మార్ట్ టీవీస్ అన్నిటిలో మనం ఎట్లా బెజల్ని చూస్తుంటామో సేమ్ అదే విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మీకు మెయిన్ పవర్ కార్డ్ స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు రియల్మీ బ్రాండ్కి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్ని అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి పవర్ కన్జంప్షన్ ఇంక్లూడింగ్ డాల్బీ ఆడియో లోగోని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఈ హౌసింగ్ అంతా కూడా మనకు మెయిన్ పీసీబీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఏరియాలో మనకి ఎక్కువ
హీట్ అవుతుంటుంది కాబట్టి స్పీకర్ అంటే గ్రిల్స్ని కూడా అంటే ఎయిర్ వెంటిలేషన్ కోసం మంచిగానే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కాదు, ఏ కైండ్ ఆఫ్ బీడు మెటీరియల్ తోటి దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ సెగ్మెంట్. ఆ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకు ఒక యూఎస్బి పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఆర్ఎఫ్ యాంటెనాని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ రెగ్యులర్ 3.5mm ఆడియో జాక్ని అండ్ అట్ ద సేమ్ టైం మనకి 2 HDMI పోర్ట్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో HDMI ఆర్క్ని మనకు ప్రొవైడ్ చేయలేదు, అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ విత్ ట్రెడిషనల్ ఏవీ పిన్స్ని అండ్ అట్ ద సేమ్ టైం RJ45 కేబుల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి టేబుల్ టాప్ మౌంట్స్ని కూడా మనకి 2 ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి బీడేం కాదు, ఇది ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇవి కాకుండా అపార్ట్ ఆఫ్ దిస్ ఇంకా బాక్స్లో మనకు కొన్ని యూజర్ మాన్యువల్ అలాగే అండ్ అట్ ద సేమ్ టైం ఒక రిమోట్ని అండ్ అఫ్ కోర్స్ ఒక కార్డ్ని, పవర్ కార్డ్ని అండ్ బ్యాటరీస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కొన్ని కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేయవు. బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు 2 స్క్రూస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకవేళ మీరు టేబుల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే. సో ఇక రిమోట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రిమోట్ కూడా క్వైట్ చాలా సింపుల్గా మినిమలిస్టిక్ డిజైన్తో మనకు రావడం జరిగింది. పవర్ ఆన్ ఆఫ్, మ్యూట్, అలాగే మనకి నావిగేటర్ ప్యానల్ అండ్ హోమ్ స్క్రీన్, బ్యాక్, అలాగే ఆప్షన్స్, ఈవెన్ మనకి యూట్యూబ్ అలాగే మనకి సంబంధించినటువంటి హాట్స్టార్ ప్లస్కి సంబంధించిన రిమోట్ని అండ్ అట్ ద సేమ్ టైం ఇన్పుట్ మాడ్యూల్స్, ఈవెన్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైట్స్ అండ్ ఇంటర్నెట్ బ్రౌజర్ బటన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రిమోట్ అయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉంది, చాలా బాగుంది. సో ఇనిషియల్గా రెగ్యులర్ ట్రెడిషనల్ సెటప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ సెటప్ చేసుకుంటున్నాను, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నా టైమ్ జోన్ అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి యూజర్ అగ్రిమెంట్ ఐ యాక్సెప్ట్ నెక్స్ట్. అలాగే ఇక్కడ మనకి వైర్లెస్ కనెక్షన్స్ ఏవైతే వాటిని కనెక్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో వైర్లెస్గా నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వైఫైస్ అయితే ఇది సెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మహాశ్రీ గడ్డం అండ్ రావుస్ హోమ్. సో మహాశ్రీ గడ్డం అంటే ఏంటంటే ఇది కేవలం 2.4 GHz సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంటుంది. ఒకవేళ ఈ సెగ్మెంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ చూడండి, అందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే టైప్ చేశాను. సో యూ హ్యాడ్ కనెక్టెడ్ టు మహాశ్రీ గడ్డం అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ అగ్రిమెంట్ మనకి చూపించడం జరుగుతుంది. ఐ యాక్సెప్ట్. సో నేను ఇక్కడ యాక్టివేట్ లేటర్ కొడుతున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం యూస్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో అంటే ఏవి టీవీ ఇట్లాంటివి ఏమి. సో నేనేం చేయకుండా డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి అయితే బూట్ అవుతున్నాను. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఇదైతే మనకు రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉందినట్లయితే వీళ్ళ కస్టమైజ్కి సంబంధించినటువంటి యాప్ స్టోర్లోకి వెళ్ళి వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు చాలా కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, కాకపోతే ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద మనకి ఇది వర్క్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి యూట్యూబ్ని ఓపెన్ చేసి దీని ఆడియో క్వాలిటీని కూడా మనం టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇదైతే ఆండ్రాయిడ్ టీవీ అయితే ఏం కాదు, బట్ ఇది ఒక కస్టమ్ యూఐ మీద ఇది రన్ అవ్వడం జరుగుతుంది. మేబీ రియల్మీ వాళ్ళు ఓన్గా డెవలప్ చేసినటువంటి యూఐ కావచ్చు. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే కొన్ని యాప్స్ కూడా సపోర్ట్ తీసుకొచ్చారు, లైక్ హంగామా ప్లే కావచ్చు, యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే మనకి వెబ్ టీవీ కావచ్చు. సో ఏదైతే వీళ్ళ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుందో అంటే క్రాస్ ఓవర్ ప్లాట్ఫామ్ మీద మన ముందుకు తీసుకొచ్చారు. అంతేగాని అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి అయితే బై డిఫాల్ట్గా లేవు. ఇవి మనము థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అయ్యి అంటే సైడ్ లోడర్ ద్వారా వీటి ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడమే. అలా చేసుకున్నా కానీ మీకు ఆ యాప్స్ అనేవి ప్రాపర్గా అయితే వర్క్ కాదు. కంపెనీ నుంచి డిఫాల్ట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే దాంతో కంపేర్ చేశారన్నట్లయితే. ఇక నా విషయానికి వచ్చారన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో బేసిక్గా మీ ఇంట్లో ఒక టీవీ ఉండాలి, అది కూడా కేబుల్ టీవీ కనెక్షన్ కోసం చూస్తుంటారు చూసారా. సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగుంటుంది. అండ్ దాంతోపాటు ప్యారల్గా యూట్యూబ్ వీడియోస్ని కూడా చూస్తుంటాను అనుకుంటే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. కానీ ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ మీ మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసి వాడుకోవటం లైక్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఏమన్నా ఓటీటీ ఓరియంటెడ్గా కూడా మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మీకు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఎన్నో మార్కెట్లో ఉంటాయి. అక్కడ మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో బెటర్ పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆడియో బాగానే ఉంది, వీడియో బాగానే ఉంది, బట్ ఆపరేటింగ్ సిస్టంలోనే. సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చుంటే బాగుండేదని
నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే ఒకవేళ మీరు బేసిక్ ఎంట్రీ లెవెల్ టీవీ చూస్తున్నారంటే కనుక ఒక లుక్ వేయచ్చు, లేదా ఆండ్రాయిడ్ టీవీ అన్నట్లయితే మార్కెట్లో చాలానే ఉన్నాయి. వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పర్చేస్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.